కంట్లో చిన్న నలుసు పడితేనే తలకిందులవుతుంటాం. ఇక తలకు చిన్న దెబ్బ తగిలితే ఆ నొప్పి భరించలేం. అదే ఇక తలలో బుల్లెట్ దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడికక్కడే ప్రాణాలు పోవడం మాత్రం పక్కా. ఎంతో అదృష్టం ఉంటే తప్ప బతికే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి తలలో బుల్లెట్ దిగిన 4 రోజులు ఎంజాయ్ చేశాడు. ఇలా 4 రోజులు గడిపేశాడు. ఇంతకీ తన తలలో బుల్లెట్ ఉందని ఎలా కనిపెట్టాడు? వైద్యులు ఆ బుల్లెట్ ని తొలగించారా లేదా? వాచ్ ది స్టోరీ. బ్రెజిల్కు చెందిన మాటియాస్ ఫాసియో 21 ఏళ్ల యువకుడికి వింత అనుభవం ఎదురైంది. స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం రోజున వేడుకలు చేసుకుంటుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీచ్లో సరదాగా గడుపుతుండగా ఉన్నట్టుండి తలపై ఏదో పడినట్లు అనిపించింది. రక్తం రావడంతో స్నేహితులంతా చుట్టూ చేరారు. ఎవరో రాయి విసిరి ఉంటారని అంతా అనుకున్నారు. అతని స్నేహితుల్లో ఓ వ్యక్తి ప్రాథమిక చికిత్స చేసి కట్టుకట్టాడు. తర్వాత 4 రోజుల పాటు స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. తలలో బుల్లెట్ ఉన్నా అతడికి 4 రోజుల పాటు ఎలాంటి సమస్య తలెత్తలేదు. అయితే ఆ తర్వాత ఓ రోజు కారులో పెడుతుండగా సడన్ గా అతడి చెయ్యి స్పర్శ కోల్పోతున్నట్లు అనిపించింది. దీంతో షాక్ అయిన అతను వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాడు. వారు తలకు స్కానింగ్ చేయగా లోపల బుల్లెట్ కనిపించింది. దాన్ని చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. తర్వాత 2 గంటల పాటు ఆపరేషన్ చేసి అతి కష్టం మీద 9 మిల్లీమీటర్లున్న బుల్లెట్ ను తొలగించారు. ఇలాంటి కేసు తమ సర్వీసులో ఎప్పుడూ చూడలేదని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుణ్ణి విచారించారు. బుల్లెట్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.